ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనండి మీ అమృతరాజ్. మామ మేనల్లుళ్ళు చూడండి ఎలా ఉన్నారు, సూపర్ కదా. మా ఫ్యామిలీ మెయిన్ పిల్లర్ మా అమ్మమ్మ. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనండి మీ అమృతరాజ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఏంటి, చాలా రోజుల నుంచి అమృతరాజ్ వ్లాగ్స్ అప్లోడ్ చేయలేదనుకుంటున్నారా? నేనైతే అప్పుడైతే బర్త్డే ఇది షాపింగ్ వ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను అనమాట. సో బర్త్డే వ్లాగ్ ఎప్పుడు అన్నారు, ఇప్పుడైతే ఫైనల్గా అయితే మీ ముందు ఉంది. ఈ వీడియో ఫుల్గా చూసిన వాళ్ళకి అర్థం అవుతుంది, స్కిప్ చేసి చూసిన వాళ్ళకైతే అర్థం కాదు. సో తప్పకుండా ఈ వీడియో ఫుల్గా చూసారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. మేమైతే పెద్ద చిన్ను చూడండి, మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేయించామన్నమాట. చూడండి, పెద్ద చిన్ను అయితే ఎలా బాగా ఉన్నారనమాట. చాలా లేట్ అయిపోయింది ఆ రోజైతే. మేమైతే అనుకున్నాము ఎప్పుడు 7-6కి అనుకున్నాము. సో ఫోటోగ్రాఫర్ వచ్చేది లేట్ అయిందన్నమాట. నైట్ అయితే 8-9కి అయితే అయింది. బట్ అయితే పెద్ద చిన్నకు ఓవర్ నిద్రలో ఉన్నారు అప్పుడైతే. బట్ అయితే కనుక పర్లేదు, ఏడవకుండా చాలా బాగా కొద్దిగా నిద్ర మూడ్లో ఉన్నా కూడా చాలా బాగా రెస్పాన్స్ అయ్యారన్నమాట. ఫోటోకి కానీ వీడియోస్కి కానీ చాలా బాగా రెస్పాన్స్ అయ్యారు. మేమైతే ఏడుస్తారేమో నిద్ర టైం కదా అనుకున్నాము. సో వాళ్ళైతే ఏడనే లేదనమాట. చూడండి ఎంత బాగా చూస్తున్నారు. మేమైతే సూపర్గా ఉందన్నమాట. పెద్ద చిన్నకి ఆ రోజు చెప్పాను కదా, బర్త్డే రోజు తెలుస్తుంది బట్టలు అని చెప్పేసి షాపింగ్కి వెళ్ళిన రోజు అయితే ఫైనల్గా అయితే ఇవే సెలెక్ట్ చేసామన్నమాట. ఫ్రెండ్స్, బట్టలు ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పక నచ్చితే కనుక ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ. చూడండి, అక్కడైతే పెద్ద జతల డ్యాన్స్ ఆడేది ఎవరు అంటుంటారు కదా, వాళ్ళ తాతయ్య అన్నమాట. చూడండి, అక్కడైతే ఉన్నాడు. చాలా బాగా చూసుకుంటారండి మా మామగారు అయితే. ఎంత బాగా చూసుకుంటారంటే ఇప్పుడు ఐ హోప్ మేమన్నా కొడతామనుకోండి, సో మా మామగారు అయితే కొట్టాడనమాట. నా పులి అనే చూస్తాడు పెద్దనైతే. చిన్ని మనైతే కొద్దిగా రావు మా దగ్గరికి అని చెప్పి అంటాడన్నమాట. అంటే కనుక ఏం చేస్తారులేండి, మళ్ళీ వాడైతే బాగా అయితే అయితే వెళ్తారు బాగా. కేక్ అనేది అలా చేయించామండి. ఇంకా పల్లెల్లో ఎలా ఉంటుంది అంటే మాకు సిటీ నియర్ లేదు కదా, సో మేము అలానే డిజైన్ చేయించుకున్నాం అన్నమాట. సో అందరూ ఫంక్షన్ హాల్లో చేయకుంటుందా ఫంక్షన్ అని చెప్పారు. సో మేమైతే ఫంక్షన్ హాల్ అయితే చేయలేదండి. సో 10 మందికి భోజనం ఇప్పిద్దాము చెప్పి అనుకున్నాము. సో అదైతే చాలా లేట్ అయిపోయింది కదా కెమెరామెన్ వచ్చేది. సో అందుకని అదైతే క్యాప్చర్ చేయలేదు. ఊరందరికీ చెప్పి, పల్లెటూరులో అలానే ఉంటుంది కదా, సో అందరికీ చెప్పి అందరి సమక్షంలో బర్త్డే అనేది పెట్టుకున్నామన్నమాట. వంటలు అయితే చాలా బాగా ఉంది, చాలా వండర్ఫుల్గా చేయించామైతే మేమైతే. సో చాలా అది ఆ వీడియో ముట్టుకోడానికి మిస్ అయింది, ఇంకా ఇంతను క్యాప్చర్ అయ్యిందన్నమాట. వాళ్ళైతే చూడండి, మేము ముగ్గురు అయితే ఇలా ఫోటో అయితే దిగుతున్నాం అనమాట. నేను పెద్ద చిన్ను ఇలా ఉంది మా లుక్ అయితే. ఇది వచ్చేసి మా అన్న, మా వదిన అనమాట. సో ఆమె మా ఆడపడచే, మా హస్బెండ్ వాళ్ళ చెల్లి అన్నమాట. సో మా అన్నకే చేసుకున్నారు. వీళ్ళైతే ఇలా ఉంది అన్నమాట. చూడండి, మా అన్న అయితే పెద్దకైతే కేక్ తినిపిస్తున్నాడు. ఆ పిల్లకి చిన్ను అంటే ఎప్పటికీ ఇష్టం అండి. సో అందుకని పెద్ద కంటే చిన్నుని బాగా చూసుకుంటుంది అన్నమాట. చిన్నుకే పెట్టింది. ఈమె వచ్చేసి మా తోటికోడలండి. సో మా తోటికోడలు పెద్ద అయితే ఫోటో దిగుతున్నారన్నమాట.
చాలా బాగా ఉంటుంది. మళ్ళీ నేను వచ్చాను చూడండి, అక్కడైతే మా బావగారు ఉన్నారు. ఇప్పుడు ఫోటో అందరూ వద్దు, సింగిల్ వాళ్ళిద్దరినే తీపిద్దాము అని చెప్పేసి అన్నారన్నమాట అందరూ. సో పెద్ద లుక్ చూడండి, నిద్ర అయితే కొనగొనలో ఉంది. మా బావ అయితే అటు ఇటు చెప్పి చూడండి అంటున్నాడు. మేమైతే ఇది చూడండి, మా బావగారు ఎత్తుకున్నారన్నమాట పెద్దని. అటు సైడ్లో ఏమో ఆమె ఇప్పుడు ప్రెగ్నెంట్, బట్ పాపం అయితే వచ్చిందన్నమాట. మా ఇంటికి మెయిన్ పిల్లర్ అంటే మా అమ్మమ్మ అని చెప్పచ్చు. సో మా అమ్మమ్మకైతే 9 జనం పిల్లలండి. చూడండి, మా అమ్మ వాళ్ళన్న కొద్దిగా వయసు అయిన వాళ్ళగా కనబడతారు. మా అమ్మమ్మ ముందటి నుంచి ఇలానే ఉంటుంది అన్నమాట. మా అమ్మమ్మతో మేము ఎవరు సాటరాము, ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా మా అమ్మమ్మ ఇలాగే ఉండాలని బ్లెస్ చేయండి. ఇక్కడ వచ్చేసి మా చిన్న మరదలు, మా చిన్నత్త, ఆమె మా చిన్న మామ కూతురు అన్నమాట. వాళ్ళైతే పెద్ద చిన్ననైతే వాళ్ళే కేర్ తీసుకుంటారు. ఇక్కడ వచ్చేసి మా చిన్నప్ప, మా చిన్నమ్మ అనమాట. సో వీళ్ళైతే నాకైతే చాలా బాగా ఇష్టం. పెద్ద చిన్నకైనా ఇష్టమే. ఇక్కడ మా వదినలు ఇద్దరు, మా పెద్దన్న పెళ్ళాము, మా చిన్నన్న పెళ్ళాము అన్నమాట. సో ఇద్దరంటే నాకంటే చాలా నా ఫేవరెట్ వదనలు చెప్పచ్చు. ఇక్కడ నా మరుదులండి వీళ్ళిద్దరు. అక్కడ వచ్చేసి మా మామ కొడుకు అన్నమాట, చిన్నోడు గుండు. వాళ్ళిద్దరైతే మరుదులు అన్నమాట, చిన్న మామయ్య కొడుకు, పెద్ద మామయ్య కొడుకు. ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు, మా మామ కొడుకు, మా మామ కొడుకులు వీళ్ళిద్దరును. మళ్ళీ నేను పెద్ద చిన్ను అన్నమాట. మా పెద్ద మామయ్య అండి, మా పెద్ద మామయ్య, మా పెద్దత్త. సో వాళ్ళైతే అందరూ రాలేదు, సో వీళ్ళే వచ్చారన్నమాట. వీళ్ళ ఫ్యామిలీ చాలా పెద్దది, వీళ్ళ ఫ్యామిలీ కూడా వస్తుంది చూడండి. మా మామకు కూడా 5 మెంబర్స్ కూతుర్లు, 1 కొడుకు అనమాట. సో చూడండి, మా వదిన పెద్ద ఆమె, ఇంకా పిల్ల అయితే పెద్దది, ఇంకా అందరూ చిన్నది అనమాట. మా బేబీ వయసు చూడండి ఇప్పుడు ఆ పిల్ల చెల్లికైతే. మేమైతే అదే ఉంటుంటాము. ఇప్పుడు వచ్చి చూడండి, చెప్పాను కదా మా పెద్ద మామయ్య వాళ్ళ ఫ్యామిలీ అని చెప్పేసి. చూడండి, ఇదైతే వాళ్ళిద్దరికే పెళ్ళిళ్ళు అయిండేది, ఇంకెవరికి కాలేదు. సో వాళ్ళైతే చూడండి వాళ్ళ ఫ్యామిలీ ఇదన్నమాట. ఫైనల్గా అయితే చూడండి అందరూ అక్కడే ఉన్నారు చూడండి, ఫ్యామిలీ మొత్తం. వాళ్ళకి ఫ్యామిలీ ఫోటో ఒకటి కావాలని చెప్తే సో అందుకని అక్కడ వచ్చారన్నమాట. బాగా ఉంటుంది. అయితే ఇలా ఆడపిల్లలు దండిగా ఉంటే మస్తు ఉంటుంది కదా. మెయిన్ మా ఇంట్లో చెప్పాలంటే మా నాన్నగారు, మా చిన్నాన్నగారు అన్నమాట. చాలా బాగా ఉంటుంది. మా నాన్న వాళ్ళిద్దరూ చూడండి ఇప్పుడు, అబ్బా సెల్ఫీ చూడండి ఎట్లా దిగుతున్నారు ఇద్దరు. మా నాన్నకైతే సిగ్గే ఇవ్వయిందన్నమాట. మా వదిన చెల్లెలు, ఆ పాప చిన్న చెల్లెలు, మా తమ్ముడు భార్య. సో వీళ్ళేదైతే లవ్ మ్యారేజ్ ఇలానే ఉంటారన్నమాట. ఇక్కడ వచ్చేసి మెయిన్ మా మామ అంటే మా చిన్న మామ అన్నమాట. ఇంకా ఇద్దరే వచ్చారు, పెద్ద మామ చిన్న మామ ఇద్దరే వచ్చారు. పెద్ద మామ ఫ్యామిలీ అయితే చూపించాము కదా, చిన్న మామకి ఇంకా మ్యారేజ్ కాలేదు. సో మేము అందుకనే పెద్దని మా మామని అయితే తెప్పించామన్నమాట. చాలా బాగుంది. ఇప్పుడైతే మా అన్న చూడండి, మా అన్న మా మామ ఇద్దరు దిగారన్నమాట. మా వదిన, ఇప్పుడు మేమండి, నేను పెద్ద, చిన్నిమ, మంజు, మా మామ అన్నమాట. 5 జనము కలిపి తీపించుకున్నాం ఫోటో అయితే. సో ఇప్పుడు ఫైనల్గా మా సిస్టర్స్ అంటే వీళ్ళిద్దరు. ఆ రోజు బట్టల షాపింగ్ కూడా వీళ్ళే తీసుకెళ్ళింది. వీళ్ళిద్దరే మాకు నియర్ ఉంటారు కాబట్టి సో వాళ్ళిద్దరే మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. వాళ్ళిద్దరినే తీసుకెళ్తామన్నమాట. మేము 3 అక్క చెల్లెళ్ళమండి. ఇంకొక ఆమె అయితే రాలేదు, చాలా మిస్ అవుతున్నాం ఆమెనైతే. ఆమె ఎప్పుడు రాదన్నమాట. సో మేమైతే చాలా గిల్టీ ఫీల్ అవుతుంది అప్పుడైతే. మెయిన్ అయితే చూడండి ఇలా ఉంది మేమిద్దరు కాంబినేషన్. ఇది వచ్చేసి గంగులం అండి. గంగులం అయితే లాస్ట్లో ఎందుకు వస్తుంది అనుకుంటున్నారా, పాప మాయమ్మ అయితే ఎంత పని చేసి అలసిపోతుంది కదా, అందుకనే. వీళ్ళు చూడండి ముగ్గురు అయితే ముగ్గురు దగ్గర ఉండరు, బామర్దలు. ఇది మా చిన్న తాత అండి. చూడండి పెద్దకు ఆల్రెడీ నిద్ర వచ్చేసిందన్నమాట. చాలా వరకు వాడు చాలా హోప్స్ అని ఇచ్చేసాడు. నేను, మా అన్నయ్య, పెద్ద, మా వదిన, మా అమ్మ, మంజు, చిన్నోడు అన్నమాట. ఇది ఫైనల్ మా ఫ్యామిలీ. మా నాన్న అయితే మిస్ అయ్యాడన్నమాట ఇందులో. ఇదైతే మా అన్న మరదళ్ళు ఇద్దరు వాళ్ళు. ఇక్కడ మా అమ్మ, మా అత్త, నేను, మా నాన్నమ్మ, మా మంజు. నానమ్మ అంటే మా చిన్నాన్న వాళ్ళ అమ్మ అన్నమాట.
ఇంకా మేము అలానే పిలుస్తాం కాబట్టి అమ్మ అని అంటాము. ఇప్పుడైతే మేమే మా ఫ్యామిలీలో పెద్ద అయితే ఇప్పుడు చూడండి లేడన్నమాట అక్కడ. ఇప్పుడైతే ఫైనల్గా మేమే తీసుకున్నాము. మా వదిన, నేను, పెద్ద చిన్ను చూడండి. పెద్దకైతే ఆ రోజు అయితే నైట్ ఎంత డిస్టర్బెన్స్ తెలుసా, పాపం కొద్దిసేపు అన్నా నిద్రపోనిలేదు వాడినైతే. చూడండి ఫైనల్గా వాడు ఉండలేదనేసి ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను మా వదిన ఇద్దరు అన్నమాట. చూడండి నా పిల్లల్ని అయితే చాలా బాగా కేర్ చేసింది, చాలా బాగా చూసుకునింది. ఇప్పుడే కాదు ఎప్పుడు అలాగే కేర్ చేస్తుంది, అలాగే చూసుకుంటుంది, అలానే ఉంటుంది కూడా. సో చాలా బాగా ఉంటుంది. మా అన్న, వదిన, పెద్ద, చిన్ను, బేబమ్మ, విజున్ అయితే ఆ రోజు బేబమ్మ అయితే పాపం లేట్ అయిపోయిందని నిద్రపోయిందనమాట. ఇంకా ఫైనల్గా అయితే విజును ఎక్కడ ఉండిపోయాడు, వీళ్ళైతే ఫైనల్గా వెళ్ళే ఉన్నారనమాట. ఇక్కడైతే మా అన్న, నా పిల్లలండి. సో చూడండి బేబమ్మ అయితే పాపం ఫైనల్గా అయితే నిద్రపోయింది. విజున్ అయితే చూడండి ఇప్పుడైతే వచ్చాడు, చూడండి ఎట్లా చూస్తున్నాడు. ఇక్కడ మా అన్న అండి. ఏంటి ఇద్దరిని అన్న అంటుంది అనుకుంటున్నారా? నేను ఇద్దరిని అలానే పిలుస్తాను ఎప్పుడు అంతే. ఇక్కడ చూడండి పెద్ద అయితే నిద్ర మూడ్లో ఉన్నాడు, బట్ అయితే ఫోటో తీసుకుంటున్నాం అనమాట. ఇది వచ్చేసి మా మామగారు, మా అత్తగారు అండి. మంజు వాళ్ళ మమ్మీ డాడీ అన్నమాట. సో మా అత్తయ్య, మా మామయ్య గారు. ఇక్కడ వచ్చేసి మా చిన్న మామయ్య, మా అక్క అన్నమాట. పెద్దమ్మ కూతురే మా మామయ్యని పెళ్లి చేసుకునింది. సో వీళ్ళే చాలా ఇది చూసేది. ఇక్కడైతే మేమే అన్నమాట. ఇప్పుడైతే ఆ కేక్ కటింగ్ అయిపోయింది, ఎంత అయిపోయింది, మళ్ళీ ఇక్కడ వచ్చామన్నమాట. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ని ఫోటో ఇవ్వాలి అంటే, సో అందుకని ఇప్పుడైతే అక్కడ వచ్చాము ఫోటో తీసుకోవడానికి. ఇక్కడ వచ్చేసి మా పెద్దన్నయ్య, చిన్నీమ, మంజు, నేను, పెద్ద, మా నాన్నగారు అన్నమాట. మా అమ్మ మా ఇద్దరిని తీపించాలనుకున్నాం ఫోటో. వాళ్ళిద్దరు అయితే ఒకరున్నారు, ఒకరు లేరు. చూడండి మా పెద్దన్నయ్య, మా నాన్న, మా పెద్ద అన్నమాట. ఇది మేము వచ్చామన్నమాట. చాలా బాగా ఉంది. ఇక్కడ వచ్చి ఇప్పుడైతే మా మామ అండి. సో ఇంటి పక్కన వాళ్ళు. మేమైతే ఊర్లో అంతవరకు రిలేటివ్సే ఉన్నారు, వేరే వాళ్ళు ఎవరు లేరు మా ఊర్లో. చిన్న ఊరు అన్నమాట. చిన్న ఊర్లో ఇంకా వాళ్ళే ఉంటారు. వాళ్ళిద్దరు, మేమిద్దరు, చిన్న పెద్ద అన్నమాట. మా అత్తయ్య, మామయ్య, పిల్లలు, నేను. మా పెద్దమ్మ అండి, మా పెద్ద నాన్న వైఫ్ అన్నమాట. అక్కడ వచ్చేసి అత్త. ఇక్కడైతే మేమే ఉన్నామన్నమాట. చూడండి ఇలా అయితే ఉంది. ఇప్పుడైతే చాలా బాగా ఉంటుంది, చాలా బాగా ఉన్నామన్నమాట. ఇప్పుడైతే ఫైనల్గా అయితే గంగులమ్మ అయితే వచ్చింది మా అత్త. మాకు చాలా బ్యాక్ బోన్ అంటే గంగులమ్మే అని చెప్పచ్చు. ఎందుకంటే నా పిల్లల్ని పుట్టేప్పటి వరకు ఇప్పటిదాకా చాలా బాగా కేర్ చేస్తుంది, చాలా బాగా చూసుకుంటుంది. ఎన్నో నైట్ టైమ్స్ నిద్ర లేకుండా కూడా గడిపింది. నేనైతే బాగా నిద్రపోయేదాన్ని. నా పిల్లలు అయితే ఇంత బాగా ఉన్నారు. ట్విన్స్ ఇలా ఎవరు ఉండరు, కొందరే ఉంటారు, కొందరు ఉంటారు కదా. సో నా పిల్లలు ఇలా పెరగడానికి కారణం మా అమ్మ, గంగులమ్మ, మా వదిన. నేనైతే ఫీడింగ్ ఇచ్చేదాన్ని అంతే. సో నాకేం తెలియదు అన్నమాట. చాలా బాగా కేర్ చేసుకున్నారు, చాలా బాగా చూసుకున్నారు అన్నమాట. ఇప్పుడైతే ఫైనల్గా అయితే చూడండి పెద్ద అయితే నిద్రపోయాడు, కేక్ కటింగ్ అంతా అయిపోయింది. చిన్నీమ అయితే అటు ఇటు ఆడుకుంటున్నాడు అన్నమాట. చూడండి ఎలా టోపీ పట్టుకొని ఎలా ఆడుకుంటున్నాడో. సో అంతే ఉంటుంది. సో ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పక ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ఎప్పుడు మీ సపోర్ట్ మాకు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.